రామజమహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒకే యూనియన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడం శుభ పరిణామమని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జయన్ రోడ్లోని రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన రాజమహేంద్రవరం కారు ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సమావేశానికి ఆర్టీఓ ఆర్ సురేష్, స్థానిక అసోసియేషన్ నాయకులు గెడ్డం రమణ, పి నాగేశ్వరరావు, ఎస్ ఆర్కేటీఆర్ మల్లిబాబులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని కారు ఓనర్స్ అసోసియేషన్లు కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి నూతనంగా ప్రమాణ స్వీకారం చేయడం మంచి సూచకమని తెలిపారు. మీ సమస్యల పరిష్కార దిశగా నాయకులపై నమ్మకం, భరోసా కలిగి ఉండాలని, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో 9 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఉద్యోగుల నమ్మక ఫలితమని గుర్తు చేశారు. రవాణా శాఖను తమ కుటుంబంగానే భావించాలని అన్నారు. తర్వాత ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వచ్చిన తోటి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఏమనుకుంటారంటే నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చినవాడిని. సో నాకు ఒక ఐడియా కూడా, నేను 35 సంవత్సరాలు బ్రేక్ ఇన్స్పెక్టర్ చేశాను, 30 ఏళ్ళు. సో నాకు ఎక్కువ అనుభవం. నేను తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి జిల్లాలో 90% నా పేరు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ జిల్లాకి నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ రావాలని చాలా ట్రై చేశాను. నా కోరిక, డ్రీమ్ రాజమండ్రి చేద్దామని. అయితే సరే, ఒకటి మనకు టైం కలిసి రాలేదు, అనుకూలించలేదు. భగవంతుడు ఆ రూపంలో తీసుకురాకుండా జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ రూపంలో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నా కోరికని భగవంతుడు ఈ రూపంలో తీర్చాడు. అయితే నేను నా సోదరులు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన అసోసియేషన్ వారు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను చాలా చోట్ల నేను అనుభవపూర్వకంగా నా సర్వీస్ 35 ఏళ్ళు అయితే ఇక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్గా ప్రమాణాన్ని 20 సంవత్సరాలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో అనుభవం. నాకు ఇక్కడే పనిచేశాను. మండపేట చేశా, పెద్దాపురం 2 సార్లు చేశా, కత్తిపూడి చేశా, రావులపాలెం చేశా, చెయ్యింది రాజమండ్రి ఒకటి. సో రాజమండ్రి ఆర్టీఓగా వచ్చా. ఓకే, అందులో నేను చూసింది ఏమంటే, మీతో ఉన్న అనుభవంలో వచ్చి చాలా మంచి మాట చెప్పారు నాకు. సార్, మేమందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మేము ఇలా ఎన్నుకోబడ్డాం సార్ అసోసియేషన్గా. దానికి మీరు రావాలంటే నేను ఎక్కువగా చాలా ఆనందపడ్డా ఆ విషయానికి. ఎందుకోసం అంటే ఇవాళ రేపు చాలా రకమైన పాలిటిక్స్ ఉంటాయి. అందులో మీకు తెలియదేం కాదు, రవాణా రంగంలో నాకు తెలిసిందే చెప్తే. అందుకనే మీరు నా కుటుంబ సభ్యులు. రవాణా శాఖ అంటే ఏంటంటే, రవాణా శాఖలో ఒక భాగం మీరు. సో మీరు మా కుటుంబ సభ్యులు, మేము కుటుంబ సభ్యులు. సో ఈ సభ్యులకి నాకు తెలియనటువంటిది ఏమీ లేదు. అనేక రకాలైన యూనియన్ గొడవలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. నాకు నేనే గొప్ప, నేను ఏదో చేయగలను, నేను సముద్రులని చాలా రకాలుగా గొడవలు. ఇంట్లో కొంతమంది ఈ అసోసియేషన్స్లో కొంతమంది విడిపోయి ఓన్ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ అవుతారు. రాజమండ్రిలో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర. సో దీని వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ వేరు. సో ఈ నానా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ప్రాక్టికల్గా నాకు కంప్లైంట్ రిటర్న్ రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చి డైరెక్ట్గా వచ్చి నాతో కంప్లైంట్ చేసేసి, సార్ నా పేరు బయట పెట్టమాకండి మళ్ళీ. సో ఈ టైప్ కంప్లైంట్స్ కూడా ఉంటుంటాయి జనరల్గా, కామన్. ఇటువంటివి కూడా ఉన్నాయి రాజమండ్రిలో. అటువంటి టైంలో ఇలా ఒక అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు మీలో అటువంటి భేదాభిప్రాయం తొలగిపోదు. ఫస్ట్ పాయింట్ అది. ఆ భేదాభిప్రాయం ఎప్పుడైతే తొలగిపోయిందో, మీరందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు మీతో పాటు మాకు కూడా బలమది. అసోసియేషన్, ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఒకటే. ఇది ఎంత బలం. సో నేను ఏదైనా ఉంటే, నాలాంటి వాడికి ఏమైనా ఉందంటే, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, ట్రెజరర్ ఉన్నారు, దట్స్ ఎనఫ్ మీ. నాకు చాలది. మీ అందరితో మాట్లాడాల్సిన పని లేదు. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి రావాల్సిన పని లేదు, మీరు నా దగ్గర రావాల్సిన పని. మీ అసోసియేషన్ గట్టిగా నమ్మి మీరు ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు మీరు బాధ్యులు. మీ సమస్యకి వాళ్ళు తీర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మీరంత గట్టిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి. ఎందుకంటే అసోసియేషన్ అంటే నాకు నమ్మకం. నేను ఆర్గనైజేషన్లో స్టేట్ ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి
రాష్ట్ర ప్రెసిడెంట్గా చేశాను. సో నాకు అసోసియేషన్ అంటే ఒక నమ్మకం. నేను స్టేట్లో ఎనానమస్గా ఎలక్షన్ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత 9 ఏళ్ళు చేశాను రాష్ట్ర ప్రెసిడెంట్గా. అంటే నా మీద ఒక నమ్మకం మా ఎంప్లాయీస్కి. ఎలక్షన్ లేకుండా ఎన్నుకోబడతామంటే మాటలు కాదు. సో అలా మనం ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నువ్వు ఒక నమ్మకం పెట్టుకుని ఎప్పుడైతే ఎన్నుకున్నావో నీ సమస్యని చెవులకి చేరే ముందలే నువ్వు రియాక్ట్ అవ్వాలి. నా సోదరుడికి ప్రాబ్లం వచ్చింది, నా సోదరికి ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్ ఇది అధికారి అయితే అధికారి, పొలిటికల్ అయితే పొలిటికల్ ప్రజాప్రతినిధులకి, పోలీసు వారైతే పోలీసు వారి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా తీసుకెళ్ళగలగాలి. అటువంటి వాడే నాయకుడు.